శ్రీమాత్రే నమః. సభ్యులందరికీ శుభోదయం. ఈరోజు కూడా నేను ఒక మంచి వంటకం మీకు చెప్తాను. అదేంటి అనుకుంటున్నారా? అది రసగుల్లా. దాన్ని ఏమంటారు? రసగుల్లా అంటారు. ఇది ఎక్కువగా ఉత్తర దేశాల్లో బాగా చేస్తూ ఉంటారనమాట. అయితే రసగుల్లాలు చేయాలంటే మనకి ఏంటంటే కావాలి అంటే 1.5 లీటర్లు చిక్కని గేదె పాలు, 35 కిలో చక్కెర, 2 టేబుల్ స్పూన్ సన్నని గోధుమ రవ్వ. ఇప్పుడు ఏం చేయాలంటే గేదె పాలని పొద్దున్నే మనం విరిచి పెట్టుకోవాలి. పాలు విరవడానికి ఉప్పు, నిమ్మపండు, చింతపండు, మజ్జిగ వీటిలో ఏదైనా ఒకటి వేసి ఉదయం వేళ అంటే రసగుల్లా చేయడానికి 3 గంటల ముందు ఈ పాలను మనం విరిచి పెట్టుకోవాలి. ఈ విరిగిన పాలన్నీ ఒక సన్నని బట్టలో వేసి ఆ బట్ట మూటలాగా కట్టి ఒక మేకుకి కానీ కుర్చీ కోడుకు కానీ మనం తగిల్చి ఉంచాలి. ఇలా పెట్టడం వల్ల అందులో ఉన్న నీళ్ళన్నీ బాగా ఓడిపోతాయి. ఈ నీళ్ళన్నీ బాగా ఓడిపోయాక ఈ పాల విరుగుడు ముద్ద ఒక పాత్రలోకి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల రవ్వ వేసి అంటే 2 చెంచాల రవ్వ గోధుమ రవ్వ వేసి బాగా కలిసేటట్టు చేత్తో పిసిగి బాగా దగ్గరగా ఓ ముద్దలాగా చేసి మూత పెట్టి ఉంచాలి. తర్వాత ఏం చేయాలి? ఓ 3 గంటల తర్వాత చక్కెరని 3 భాగాలు చేసుకొని అందులో ఒక భాగాన్ని ఒక వెడల్పాటి కళాయి గిన్నెలో పోసి మిఠాయికి మళ్ళీ లేత పాకం పట్టుకొని మనం ఉంచుకోవాలి. ఈ పాకంలో కావాలంటే మనం కుంకుమ పువ్వు కానీ ఎసెన్స్ కానీ ఏదైనా సరే మనం వేసుకోవచ్చు. ఈ పాకం తీసిన తర్వాత కిందకి దించి ఆ పాకాన్ని మనం పొయ్యికి దగ్గరగా పెట్టుకోవాలి. 3 గంటల ముందుగా కలిపి ఉంచుకున్న పాల విరుగుడు గోధుమ రవ్వ కలిపిన ముద్దని బాగా పిసికి మనం నిమ్మకాయ అంత సైజు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు అంత సైజులో మనం అన్ని ఉండలు కట్టాలి. ఉండలన్నీ చుట్టేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక బూరెల మూకుడు పెట్టి అందులో మనం ఏం చేయాలి? ఈ 35 కిలోలు మిగిలిన 2 వంతులు చక్కెర ఉంది కదా, ఒక వంతు ముందు పాకం తీసుకున్నాం, ఇంకో 2 వంతులు ఉన్నాయి కదా, ఆ 2 వంతులు చక్కెర వేసి అందులో తగినన్ని నీళ్లు పోసి బాగా కళ్ళాపెళ్ళ అది మరగనివ్వాలి. ఈ ఉడుకుతున్న పాకంలో పాల విరుగుడు ఉండలు అంటే మనం ముందు నుంచి ఉండలు చేసి ఉంచుకున్నాం చూసారా, ఆ ఉండలు ఒక్కొక్కటి కొంచెం దూరంగా మరీ దగ్గర కాకుండా వేసి ఒక 10 నిమిషాలు మనం దాన్ని ఉడికించాలి. ఉడికించిన తర్వాత ఉడికిందో లేదో మనం ఒకసారి ఒకటి కానీ చిదిపి చూస్తే తెలుస్తుంది, మధ్యన పచ్చి లేకుండా ఉంటుంది. అది బాగా ఉడికిన తర్వాత ఆ ఉండ మీకు తెల్లగా కనబడుతుంది అన్నమాట. మెల్లిగా ఒక గంటితోటి అది అటు ఇటు తిప్పుతూ ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు ఆ పాకంలోంచి మనం తీసేసి రసగుల్లాని మనం వేరే లేత పాకం ఉంచాం కదా పొయ్యి దగ్గర, ఆ పాకంలో ఇవి ఉండలు వేయాలి. అనగా ఈ రసగుల్లాల పాకంలో ఉడికి మళ్ళీ మనం లేత పాకంలో గులాబ్ జాములు వేసుకుంటాం చూసారా, అలాగే గులాబ్ జాములాగే ఇవి కూడా అందులో వేయాలన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క వాయి తీసాక ఒకవేళ కానీ మనకి పాకం చిక్కపడుతున్నది అనుకోండి, అందులో మళ్ళీ కొంచెం నీళ్లు పోసి పలచం చేసి అప్పుడు మళ్ళీ ఉండలు వేసి ఉడికించుకోవాలన్నమాట. ఇలాగా మనం అన్ని రసగుల్లాలు తయారైపోయిన తర్వాత పాకంలో వేసుకొని ఉంచితే అవి చూడడానికి చాలా బాగుంటాయి. కావాలనుకున్న వాళ్ళు ఎసెన్స్ కానీ గులాబ్ ఏవైనా కూడా మనం దీంట్లో వేసుకోవచ్చు పాకంలోని. లేకపోయినా కూడా అవి చూడడానికి చాలా బాగుంటాయి, తెల్లగా ఉంటాయి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. నోట్లో ఇట్టే వేసుకుంటే కరిగిపోతాయి, భలే ఉంటాయి అన్నమాట. అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాగే మనం ఇంకొక మంచి వంటకంతో రేపు కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. శ్రీమాత్రే నమః.